హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఘోరంగా సర్ది అయింది, వర్షం అయితే లేదు. ఇప్పుడే స్టూడియో నుంచి వచ్చినాం, ఫ్రెష్ అప్ అయితే అయినాము. అండ్ ఈరోజు వచ్చేసి ఒక 2 వీడియోలు అయితే ప్లాన్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్లు. ఫటాఫట్ కిందికి పోయి బ్రేక్ఫాస్ట్ చేసి గొయ్యి వేసుకునే ఉందా వేసుకొని మన ఎక్స్పెరిమెంట్ కావాల్సిన సామాన్లకు అయితే పోవాలి. మస్తు లేట్ అయినాయి. అలా రోజు 9 గంటల వరకు తాళం చేసి రెడీ అయి ఉండటం ఇలా 9:30 అయింది. సో ఫటాఫట్ కిందికి అయితే పోతున్నా. ఏంటిది చేయలేదా? కటింగ్ చేయించుకోవాలి కదా. ఆయన తీయలేదట ఫోన్ చేసిన. రియల్ గా ఫ్రీ ఫైర్ బిగ్ హెడ్. మాకు ఈ ఆకుకూరలకు గిన రంది లేదు. ఎందుకు అంటే మా పక్క పంటి గుడ్డ మాది కాదు అని చెప్తారు కదా, చాలామంది నమ్మరు. ఇక్కడ మీరు చూడవచ్చు, అంకుల్ వాళ్ళు ఏం చేసిరంటే మొత్తం కూడా ఇవి వేసిర్రు. ఆకుకూరలు, తోటకూర, మెంతి కూర, కొత్తిమీర, అవోటి ఇవోటి అలికిర్రు. ఇక్కడ అక్కడ దాకా వేసిరు, అన్నీ మొలిచినాయి. సో ఇప్పుడు బెనిఫిట్ ఏంటి అంటే, ఒకవేళ మేము మనం వండుకోవాలనుకున్నాం అనుకో, డైరెక్ట్ ఇక్కడనే మంచిగా వండుకోవచ్చు ఫ్రెష్గా. కొత్తిమీర గిన కూడా మాకు ఎప్పుడన్నా క్యాంపింగ్లో అక్కడ ఇక్కడ మర్చిపోయి వస్తాం కదా, అప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫ్రీగా కాదు, ఫ్రీగా వాళ్ళు మా ఇస్తారు అడిగితే, కాకపోతే కొన్ని పైసలు ఇచ్చి తీసుకోవచ్చు. మెయిన్ ఇక్కడ మేము ఏం చేస్తామంటే, కోతులు వస్తాయి కదా, అలా పోయి వీటిని ఖరాబ్ చేయకుండా అప్పుడప్పుడు చూస్తాం అన్నట్టు. సో అట్లా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మాకు బెనిఫిట్ అవుతుంది. టెక్నాలజీ చెప్పురాది పెవికలు పెట్టింది, పెవికలు అతుకుంటా రెండు దిక్కులా. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. నీకు కర్ర చెప్పులు ఏమైనా కొత్తవి ఉన్నాయి? మరి వేసుకొచ్చుకోపోయినా ఇవేం వేసుకొచ్చుకున్నావు? నీకు మొన్న వెళ్ళిన బూట్లు ఉండే కదా, మిస్టరీ బాక్స్ వెళ్ళిన బూట్లు మరి వేసుకో. అవి వేసుకుంటా, పని చేసినప్పుడు వేసుకో. ఈ ఇన్వర్టర్ మొన్నటిదాకా బాగా సౌండ్ వచ్చింది, అది ఛార్జింగ్ ఎక్కలే, బ్యాటరీలు మస్తు ఇబ్బంది పెట్టింది. తర్వాత నేను లూమినస్లో ఒక సర్వీస్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళని రప్పించిన. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, మీ ట్రాన్స్ఫార్మర్లకైనా కరెంట్ ఎక్కువ వస్తుంది, 250 volts వస్తుంది, అది పనిచేయదు, దాన్ని స్టెప్ డౌన్ చేయాలి, అదని కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్పారు, ఇలా చెప్తే వీళ్ళు ఇంకోటి చెప్పారు. రకరకాలు నడిచింది కరెంట్ వాళ్ళకు, సోలార్ వాళ్ళకు, ఈ లూమినస్ వాళ్ళకు. తర్వాత ఏమైందంటే మళ్ళీ సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేసిన. సెకండ్ వచ్చిన ఆయన ఏం చేసిండంటే, దీన్ని మొత్తం ఇప్పి లోపల ఏదో పీసీబీ అని ఉంటే పీసీబీ చేంజ్ చేసిండు. ఆ ఒక్క పీసీబీ చేంజ్ చేయగానే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇవన్నీ ఛార్జింగ్ ఎక్కుతున్నాయి, ప్లస్ ఇన్వర్టర్ కూడా పనిచేస్తుంది. దీని మీద మొత్తం డస్ట్ అంతా ఫామ్ అయింది. ఎంత డస్ట్ వస్తుందో చూడరు, మొత్తం క్లోజే ఉన్నా కానీ ఘోరంగా డస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మొత్తం క్లీన్ చేద్దాం, ఆ తర్వాత వేరే వర్క్ ఏదైనా స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మొత్తానికి అయితే మన బూరి మిఠాయి అన్న అయితే వస్తుండే. సమోసాలు మన మంచిగా యాక్చువల్ అయిపోయినారంటే ఎట్లుండే అంత గబ్బు గబ్బు ఉండే. ఆ రోజు మనం ఒకటి తయారైతుండగా మనడు గడ్డ కొట్టుకుంటూ ఉమ్మని చెప్పేసి అన్నావా, పోయేటప్పుడు అల్లా గడ్డ కొడతాడు, వేరే ఇచ్చిన బ్రెడ్లు అవి లోపలికి అందరు ఎన్ని తింటారా? ఎవరికి ఏం కానో నేనైతే భయ్యా ఇదేంది క్రీమ్ బన్ తీసుకోరా, ఎవరికి ఏం కావాలి? అరే ఏ తీసుకున్నాను? అయితే ఒక ఎగ్ పప్పు ఒకటేనా, ఒక ప్లేట్ సమోసా. భయ్యా పైసలు మా బాబాయ్ ఇస్తారు. వాళ్ళ మామ సర్పంచ్ గెలిచిండు. ఇది ఒకసారి తిన్నాం కాడ మంచిగా ఉండే, అందుకే మళ్ళీ తీసుకోరా. అరే నువ్వు ఓరా బాబాయ్ అంటాడు. భయ్యా నువ్వు దిగు, ఇక్కడ ఆపుతాడు. మవి చలమో గాడి గంట తీసుకో, కాదు తీసుకో. నువ్వేం తీసుకున్నారా? మన కురానికి ఇది ఇద్దాం. అదే కూర తీసుకో. डिस्काउंट लेना, डिस्काउंट देते हैं मगर एक समोसा एक्स्ट्रा दो, एक समोसा एक्स्ट्रा. सुबह ना समोसा नहीं होना, हाँ बस इतना ही है. लेंगे जब जाओगे घंटी मारते जाना. घंटी मार के इतने दिन बाद आप दिखाई देते डेली घंटी मारता घंटा. डेली खाना भी ठीक नहीं है ना, इसलिए मैं नहीं खिलाता इनको. కొంగలు చూసినా ఎప్పుడన్నా? అదే కావచ్చు, మన తుమ్మ చెట్ల మీద మార్పు
థ్యాంక్ యూ. అదే వాళ్ళ కీపర్ నువ్వే తినవా ఇంత తినవాళ్ళు దారా మర్చిపోతుంది తిందాం. పాములతో పెద్ద పరిశాన్ ఉన్నది. వీడికి అన్ని సామాన్లు షిఫ్ట్ చేసుకుంటే ఇళ్ళకి వచ్చింది పాము. సంచులలో దేంట్లో రావచ్చు, వీళ్ళకి బయటికి పోయింది అది. అప్పుడు వాళ్ళు చూసిరు. ఏదేమైనా జామియా దగ్గర చేసుకోవాలి పాము అక్కడ గుర్తుడు నువ్వేం చేసినావు మరి మీదికెక్కి మీదికే ఇన్నాడు ధనం అనుకుంటే అయ్యప్పు ఇలా లేదు భయపడరా ఇలా దొరకలే అలాగే అటు గడిపోతుంది దీపే పడితే అయిపో డైరెక్షన్ చెప్పి నేనుంటే ఖచ్చితంగా దొరకబడదు పాము. 100% మంచిగా గ్రౌండ్ మీద పోయే పాము దొరకబడకుంటే గడ్డిలో ఏదైనా బోర్ రైలు ఉంటారు. ఇంకా వచ్చేదాకా అక్వేరియం తీసుకొని బోర్ అయితే అయిపో ఉంది అని చెప్పి కనబడుతుంది చిన్నపిల్లనా కనబడ్డది గ్రీన్ పర్లర్ నుంచి అటు వేయింది. అది మూమెంట్ బాగా ఫాస్టే ఉంది. ఇవాళ ఒకసారి వచ్చినాం పాము పిల్ల, అది కూడా మురుకుతూనే దొరకబట్టినాం కదా, ఒక్కలా దొరుకుతూనే దొరకబట్టినాం దాన్ని కూడా. అప్పుడు చిన్న ఇంకా తింటారు తయారు చేస్తున్నాం కానీ కొంచెం డిఫరెంట్ అయింది. చూద్దాం ఎట్లా లాస్ట్ వరకు. బాగా ఆలోచిస్తుంది. ప్లైవుడ్ సీట్లు లేవు ఇక్కడ. ప్లైవుడ్ సీట్ల దాని గురించి బాగా ఆలోచిస్తున్నాడు వాడు. సైజ్ తక్కువ వేసుకుంటే అయిపోతారు మరి ఏదిరా బాగా ఆలోచిస్తున్నా దీని గురించి. వాడు ఎందుకు బాధపడుతుండే చెప్పన్నా, అది కట్టేకుండా అది బరాబర్ కడిగేసినట. కానీ అది పురాణి వచ్చినట్టు కుదింత తక్కువ ఎక్స్పెరిమెంట్ చేయరు అంటారు. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇట్లా అయితే ఉంటుంది. ఈ వీడియో మీద దగ్గర 8,000 దాకా వచ్చాను, కానీ 3,000 కూడా రాదు. ఆ వీడియో పోనే పోలేదు. ఎక్స్పెరిమెంట్ అయితే ఓడే కూడా మళ్ళీ అందు గురించి ఎక్స్పెరిమెంట్ చేయాలి ఎక్కువ. పని చేద్దామని స్టార్ట్ చేసిన అన్ని చదువుకున్న వరకు కరెంటు 2 సార్లు పోయింది. చెప్పు అయితే చూడాలి. మన శేఖర్ గారు అయితే ఏదో తయారు చేద్దామని చెప్పేసి రేకులు జరుగుతూ ఉన్నాడు. తాజ్ కూడా మేము ఇద్దరం కలిసి ఏం చేస్తామనంటే ఒక చిన్న వీడియో దాని గురించి గురించి ఒక ఫ్రేమ్ తయారు చేసుకున్నాం. అది దారా తాజ్ రక్తం లేదా వాళ్ళ తెలిసిన ఆయన వీనికి వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయినట. అందుకని కొద్దిగా డిస్కరేజ్ అవుతున్నాడు, డిమోటివేట్ అవుతుంది. మరి చదువుపై ఓడిపోయినట్టు కదా. అరే నెక్స్ట్ టైం నువ్వే నిలబడరా, సర్పంచ్ నిలబడ డైరెక్ట్. సర్పంచా ఎమ్మెల్యే సర్పంచ్ లెవెల్నే ఉన్నారా? ఎంపీటీసీ లెవెల్ కాదు ఇక్కడ, ఎమ్మెల్యే డైరెక్ట్ ఎమ్మెల్యే. ఫాదర్ పాస్ అవ్వాలి వచ్చి ఎమ్మెల్యే పోటీ అయినాడు. ఫాదర్ పాస్ అవ్వాలి. ఓపెన్ 10th రాయి వరకు ఇంకా టైం ఉంది కదా. ఒకవేళ మన బ్యాక్లాగ్స్ పడ్డా కానీ 2 నెలలు క్లియర్ అయిపోతాయి. సరేనా? ఏ డిస్టిక్ కిందకి వస్తుందిరా? ఏ డిస్టిక్ కిందకి వస్తుంది? డిస్టిక్ అంటే ఏంటిదని అంటావా? మీ జిల్లా తోగుడా వీడు ఎవర్రా వెండి ఏ ఊర్రా? మండలం కాదురా, జిల్లారా. దుబ్బాక మరి ఎల్లారెడ్డి పెట్టరా జిల్లా ఏంటిది మీది? వీడు ఏ ఊళ్ళో బతుకుతుండే ఏం చెప్తున్నా వానికే తెలియదు. వాని డిస్టిక్ తెలియదు ఆడవానికి. దుబ్బాక కింద కొత్త దుబ్బాక కింద పోటీ చేసి సరేనా? మనం మస్తు మంది ఉన్నారు ఆడ, మన సబ్స్క్రైబర్లు మా ఒకటి ఎత్తారు. అయితే గెలిచినావు అనుకో చిన్ననే ఉంటుంది అన్నట్టు. ఒకవేళ గెలుస్తారు చెప్పలేము. ఎందుకో వాడు 15 రోజులు వాడు దుబ్బాకలు దాకా కరెంట్ లేదని రేకులు ఇరుసుడు అవుతుంది. కరెంట్ వచ్చినాక కట్ చేసుకున్నాం మంచిగా. అయితే జర మీకు వస్తాయని తీసుకొస్తాను. కరెంట్ అయితే వచ్చింది, కట్ చేసుకుని ఇలా పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి గాయ్స్ తాజ్గా నేను ఒక ప్లేస్కి అయితే పోతున్నాము. ఎక్కడికి పోతున్నాము అంటే మన పొలం పక్క పంటి ఒక బొందు ఉన్నది కదా, బొంద దగ్గరికి అయితే పోతున్నాము. దాంట్లో చేపలు ఉన్నాయా లేవో చూద్దాం. ప్రతిసారి చేపలు వస్తాయి. ఈసారి వచ్చిన తెచ్చుకో ప్రతిసారి వస్తాయి చేపలు. ఈసారి చూద్దాం. ఉన్నాయట వారా? ఉంటాయి. లేకుంటే కూడా ఇప్పుడు చూడరు ఇక మొదటిదాకా వాటర్ ఉండే వరకు అంత ఎట్లయిందో ఇంకొక 10-15 డేస్లో మొత్తం క్లీన్ అయిపోతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం 2 monthsలో
డిసెంబర్ జనవరి అయిపోయే లోపల ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది. మళ్ళీ వీడియో షూటింగ్ స్టార్ట్ చేసేస్తాం ఇక. ఈ చెట్ల మీద ఇది మొత్తం తీయాలి ఇక. అక్కడ నుంచి ఇక్కడికి వస్తాం ఇక. అట్లా ఉన్నది సేమ్ ఎదురా మన సీక్రెట్ రూమ్ ఉంది. అబ్బా పోరాదురా తాజ్గా క్లియర్లకు దిగవలసిందే. సైలెంట్ వలగట్టిండు. చెప్పులు ఎప్పేసిపోవాలా? ఇది అప్పుడు కట్టిన బేస్, ఇది ఇంకా అట్నే ఉంది. ఇది మొత్తం ఫస్ట్ క్లీన్ ఉంటుండే అంతా. ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం చెట్లు మొలిచినాయి. ఇలా నీళ్ళ పైన వేరే చెట్లు. ఇలా కూడా జిమ్మి గారు వల కట్టిండి మా తెరవకుండా. ఏంద్ర అక్కడ వలన చూడ లేవు, కనబడతారు. ఉంటే ఖచ్చితంగా మీద వేలు ఉంటే అటే సైడ్ ఉంటుంది. ఒకసారి వస్తాయి రా, కొర్రమటలు వస్తాయి, బొచ్చాలు వస్తాయి. మళ్ళీ సొరంగమాలు పోవాలి. మనం తొట్టి సొరంగంలో లేవు కదా వీళ్ళు. నీకు చేపలు అంటే ఎందుకు అంత ఇష్టము? దాని కూర ఉంటుంది కదా, అది ఇష్టం నాకు. ఘోరంగా అంటే ఘోరంగా మంచిగా ఉంటాయి. పెద్ద కూర కన్నా చికెన్ కన్నా మస్తున్నాయి. పెద్ద కూర ఏందిరా, బర్రె కూర తింటా వాళ్ళ నువ్వు తింటా కానీ దివే చేపలు మస్తు ఉంటాయి. మా గ్యాంగ్లో వీడు ఒక్కడే తినేటోడు. అదే వీళ్ళు ముస్లిమ్స్ కదా, తింటారు. సో దానికి మేము అపోజ్ చేయము. కాకపోతే మా గ్యాంగ్లో మాత్రం ఎవ్వరు తినం, టచ్ చేయం. వీడు కూడా మా దిననాడు లోపలికి రానియం స్టూడియోలకు, బయటనే వెల్డింగ్ గ్యారేజ్లోనే ఉండి పని చేసుకుంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒక వీడియో అయితే షూట్ చేసేది ఉన్నది. మొన్న ఒక వీడియో షూట్ చేస్తుంటే చెవు ఘోరంగా తాకింది. ఇంకా నొత్తుంది, ముక్కు దాకా ఎత్తుందా? తక్కువైందా? నాకు ఇంకా నొత్తుంది, చెవు గుంజుతా ఉన్నది. జువ్వా నాకు తాకింది, విజయాన్ని తాకింది, వీనికి తాకింది, బాబాయ్ గానికి అయితే ముక్కుకు తాకింది, వానికి ఎత్తున్నదో. సో ఇప్పుడు అందరు మన వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్తున్నాం. మేము ఉత్తా ఉన్నాం. ఫస్ట్ వచ్చి చేపలు నేలేవని చూడనీకి వచ్చినాం. నేనైతే ఏం కనబడతలేవు. మరి కొద్దిగా నీళ్ళు తగ్గినాక చూడాలి ఇక. ఈ చెట్లు ఎట్లా అంటే వాటర్ పైనకున్నంతసేపు పైనకున్నాయి కదా, వాటర్ తగ్గినాక కొద్ది కిందికి పోతూనే ఉంటాయి. మళ్ళీ అదని మనం ఏం చేయలేము ఇక. చేప పట్టడం ఇబ్బంది అవుతుంది. పోయినసారి అన్ని తీసి బయటకు వేసినాం. మళ్ళీ ఇతర మేడికని వచ్చిందో వీళ్ళకు నిండిపోయింది. ఇక్కడ లొకేషన్ మస్తు ఉంది. మన వాళ్ళు ఆడికించని చెప్తారు సూపర్ ఉందని. ఈ పొలాలు ఆల్మోస్ట్ మాయే. ఒకటి ఇది మాదే, దాని పక్కది మాదే, అదొకటి అది మాదే, ఇది మాదే. ఇది ఒకవేళ మనకు వాగు పోతుంది తప్పితే ఇళ్ళకించని ఆ వాగు ఓడు కనుక లేకుండా ఉంటే ఈ పొలం ఏదైతే ఉందో దీన్ని మంచిగా స్టూడియో వేసుకుంటే వాళ్ళం. ఇక్కడికి స్టూడియో కట్టి అక్కడికి మొత్తం గ్రౌండ్ మనకు సరిపోతుండే. సైడ్ కూడా ఖాళీ ఉంటుంది కాబట్టి ఇలా కూడా వీడియోలు తీసుకుంటుంటే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ చూపెట్టినా కదా మొన్నటిసారి వానాకాలం బోట్ వేసుకొని తిరగలేదురా మనం. తిరిగినాం. ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది అప్పుడు ఆ టైంలో, వర్షాకాలం టైంలో. అందు గురించి లేదు, కన్స్ట్రక్షన్ లేదు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఏదైనా కట్టే ఉంటే చూద్దాం. ఇల్లు మాత్రం వీలైతే కాదు చూద్దాం. ఫుట్బాల్ ఆడొచ్చా? ఆడుతుందా? నీళ్ళనారా మస్తు ఉంటుంది, ఆడొచ్చు. ప్లాన్ చేద్దాం. వాటర్లో ఫుట్బాల్ ఆడాం. మెస్సీ వచ్చిపోయినా కదా మొన్న, అందుకని ఫుట్బాల్ అనిపిస్తుంది. నల్ల జాంబీ అది ఏంటిదిరా? నల్ల జాంబీ అది లేవా ఉన్నాయి నీళ్ళకన్నా సేమ్. ఈ తరా పీక్ తెరవాడు ఇంకంత దయంలో ఎత్తి పడతారు రే ఈ తర్వాత నేను దిగుతాను. దిగినాక ఏమైనా చేసుకురా. చేపలు లేవు అంటారు. బుడ్డ పిల్లలు ఉన్నాయి చిన్నవి. చిన్న పిల్లలు ఏంద్రా అని బాధ అంటున్నాడు. ఒకసారి ఒంగు పడతారా కింద అన్ని కొయ్యలు ఉన్నాయి. నా తాజా నాళ్ళు ఎత్తేద్దామన్నా. చేపలు ఉండొచ్చు కానీ చెట్లను తిరుగుతున్నట్టున్నాయి బయటకి. ఎంత బుడ్డే ఉన్నాయి పిల్లలు. ఒకటి ఉన్నది చూడు మంద. మన ఇలా కూడా వాళ్ళు కూడా కట్టిపోయినరా ఈడ కట్టారా? వాళ్ళ లోపల కట్టింది ఆయన కట్టేలాగా అలా పడ్డా చచ్చిపోవచ్చు. అవి ఎన్నడ కట్టిపోయిండో వాడు ఎవడో. చేద్దాం దేవుడు. అన్న ఇలా బుడదలేదని ఆడమన్నా. వాలీబాల్, కబడ్డా, ఫుట్బాల్ చెప్పిన ఫుట్బాల్ ఆడదాం అంటున్నాడు. ఫుట్బాల్ మస్తు ఉంటుంది. మెస్సీ కూడా నీ లెక్కనే ఉన్నాడు. ఇలా కబడ్డీ అంటే ఆడరాదు కానీ ఫుట్బాల్ అంటే ఆడరాదు. విని ముంచుతామని కబడ్డీ కాలు పట్టి కబడ్డీ ఆడదాం. ఆడదామన్నా, కబడ్డీ ఆడదాం.
You're looking at a self-made woman. You should know I got nothing for free in this life. ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం మా పొలంలో నేనైతే ట్రాక్టర్ అయితే దున్నబోతున్నా. కేజీ వీల్స్ నాగలిగిన మొత్తం వేసుకొచ్చిన. సో ఇప్పుడు వచ్చేసి దాంట్లో దుందాం, ట్రై చేద్దాం, అవుతుందా కాదు చూద్దాం. ఒకవేళ దిగబడితే అన్ని ఇచ్చి పెట్టొస్తాం, బాబు తీసుకొస్తాడు. ట్రై అయితే వేస్తా అంటే బాబు వేయడు, వేడులో కొలగని చెప్తాను. బాబు మొత్తమే దున్నలేడు, దున్ననిస్తలేడు మొత్తమే. సో ఇప్పుడు వచ్చేసి లోపలికి పోతున్నా. పోనా ఇవరకు ఎప్పుడు దున్నలే నేను. మాట్లాడిపోతుంది ట్రాక్టర్ డ్రైవింగ్ మొత్తం దుంతా పొలాలు నాగలు లేవు. గాడి కిందికి నాగాలో గడ్డ కాంచర్ మధ్యలో వేయండు దుంతా అని. మధ్యలో వేయగానే దిగబడదు రా అంటున్నావు. వాడు దిగబడదు. ఏమైంది ముంగడు పోతలేదా? క్యా ఒకసారి స్టార్ట్ అయ్యి చూద్దాం ఏం నడుతుందో. లెఫ్ట్ది బ్రేక్ ఇవి వేసినావు రెండు? బ్రేక్ ఉంది, లెఫ్ట్ది ఇదే తిరుగుతుంది. ఏది ఇది వందకు దొక్కినా కావచ్చు నువ్వు. ఇలా హెచ్ ఎన్ను ఎమ్ము ఎల్లు ఉంది. ఇదే నార్మల్గా పోతే హెచ్ పెట్టుకుంటాం కదా మనం. సో దేంట్లో పెడతారు? బ్రేక్ పడ్డట్టుంది మరి. అది తిరుగుతుంది. నా పని అయినట్టే. మా బాపుకి చెప్పకుండా దీంట్లోకి దించిన. ట్రాక్టర్ దిగబడ్డదని చెప్తే ఏమంటాడో ఏమో. నా పేరు చెప్పా. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి దొరికిండు ఒకడు. అంటే విజ్జి అని పేరు చెప్తా. నేను వద్దనంగా వేయండి వాళ్ళకు అల్లా ఇల్లా అని చెప్పేసి. మా బాప ఏమంటారో చూద్దాం. చూడొకసారి ఎంత దిగుతుంది. ఇంకా పోతూనే ఉంది లోతు. బాగానే దిగబడతారు. అయిపోయి ఎట్టెళ్ళాలరా బయటకు. వెళ్తే శేఖర్ వస్తుంది కదా డ్రైవర్. వాడేం చేస్తాడు? వెళ్తే మా చల్ నేను ఎట్లా దుంతా. కాదు ఒకసారి నడుపుతా అన్నాడు. నడుపుతా అంటే పంపించినామని చెప్పాలి. ఒకసారి ఇక్కడ టైర్ తిరుగుతుంది, ఒకసారి ఏమో ఇక్కడ టైర్ తిరుగుతుంది. రెండు ఒకసారి తిరుగుతలేవు. అందుకే అది ఉన్నకానే తిరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మన శేఖర్ వస్తుండు. శేఖర్ తెలుసట ఇది ఎక్కువ దున్నుడు, ఎట్లా దున్నాలి, ఏమేమి గేరేయాలి, ఏమేమి వేయాలి అనుకుంటా. మన డ్రైవర్ శేఖర్ అయితే వచ్చిండు. సో ఇప్పుడు టెస్ట్ చేస్తుండు. ఒకసారి స్టార్ట్ చేసి చూడు అనుకుంటా అంటుండు. ఇది ఆన్సర్ నడుచుకుంటున్నావు. లోడ్ ఉండదా ఇప్పుడు? తిరుగుతుందానే. గుమ్మి స్టార్ అయితే వస్తుండు. ఇగో ఇది ఉన్నా కానీ మొత్తం గిర్ర గిర్ర తిరుగుతుంది. ఏం కూర్చున్నా పెడితే జేసీబీ తెద్దాం, డోజర్ తెద్దాం. ఎందుకు వేసిన రౌండ్ కొడతా అనుకున్నా. డ్రైవర్ శేఖర్ కంపెనీ నుంచి వచ్చిండు. ఫ్లైట్ దిగిండు ఇప్పుడే తమిళనాడు నుంచి.
మన సబ్స్క్రైబర్ అన్న వచ్చిండు, అన్న తీస్తారట. ఎంత శేఖర్ అంతే దిగవాలే మా కింద మొత్తం ఆనినావు మొత్తం కింద మొత్తం ఆనింది. గట్లా కాదు కేజీబీలా వచ్చు. కేజీబీలా మొత్తం ఇట్లా సొర్ర కొడితే అది వెళ్తుందట. పోతుంది గాంచర్ వచ్చి ఇక్కడ తిరిగి ఇక్కడ దిగబెట్టిండు డ్రైవర్ లోపల పోతున్నావు మొత్తం. మనకి వెళ్ళిపోవాలి. అన్న వచ్చిందనే అన్న సబ్స్క్రైబర్ అట కలుపుతామని వచ్చిర్రు. అన్న ఇవాళ డోజర్ నడిపిండట, అటో ఇటో ఎలా వేసిండు. పోయింది బయట పోయింది కొంచెం అబ్బా బాగా ఫోన్ చేసిండు మధ్యలో. చూసిన ఫోన్ చేస్తుండేమో అనుకున్నాము, కాకపోతే తిన్ను రారని ఫోన్ చేసిండు. గడికి బయట పెట్టేసే ఇక. అన్న సబ్స్క్రైబర్ అన్న దేవుళ్ళ వచ్చి డ్రైవర్ సార్ వాళ్ళ సబ్స్క్రైబర్ కలుద్దామని వచ్చిర్రు. ఒగ్గింత దిగబడది డాక్టర్ దిగబెట్టినాం తీసినాం మళ్ళా కప్పల మళ్ళీ ఆయన తీసిండు. ఒక్కటి రౌండ్ వేస్తా సాంబార్ సగం దాకా గాడి ఆనలే, ఇంకా గాడి అంటే మొత్తుతుండదని దింతున్నాయి.